నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాపు కులానికి వన్నె తెచ్చి జైలులో ఉండి కార్పొరేటర్గా గెలుపొందిన నాయకుడు వంగవీటి మోహనరంగ. కాపు సేవా సంఘ అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు. సిపిఐ పార్టీ అనేక సమస్యల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. జిల్లా నాయకులు జల్ది భాగ్య శ్రీధర్. జై భీమ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతాం. సంఘం సభ్యులు శ్రీకాంత్. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు అమ్మవారి 11వ పాసురం లలితా సహస్రనామ విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. అదేవిధంగా కృష్ణాష్టకం గోవిందనామాలు పఠించారు. అనంతరం అమ్మవారికి నీరాజనం, పంచహారతులు, మంత్రపుష్పం పూజలతో పాల్గొన్న భక్తులకి తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని జనసేన పార్టీ బాపట్ల సమన్వయకర్త నామన శివనారాయణ అన్నారు. ఎజిలిలో మోహన్ రంగ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని యాజలి గ్రామంలో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ నుండి తెలియజేస్తూ, వంగవీటి మోహన్ రంగ గారు ఒక కాపు నాయకుడే కాదు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో ఆశయాల కోసం తను ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని మరొకసారి అందరూ స్మరించుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. కాపు కులానికి వన్నె తెచ్చిన నాయకుడు వంగవీటి మోహనరంగ అని బాపట్ల కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. రంగ 36వ వర్ధంతిని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు బాపట్లలోని భీమవారిపాలెంలో ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మన పేదల పాలిట పెన్నిది, కాపు నేస్తం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి ఈరోజు 36వ వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన కాపు కులానికి వన్నె తెచ్చిన నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉండి కూడా కార్పొరేటర్గా గెలిచాడు. ఎమ్మెల్యేగా 3.5 సంవత్సరం పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు. మనం ఎంతకాలం బతికాం, ఎంతమందికి ఉపయోగపడాం అన్నది కావాలి. ఆయన కేవలం 41 సంవత్సరం బతికి 41 తరాలు గుర్తుండే విధంగా జనాల్లో స్మిరస్మాయిగా నిలిచిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగారావు గారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవటం ఈరోజు మనందరి బాధ్యత. అదేవిధంగా ఆయన విజయవాడలోని ఇళ్ల పట్టాల విషయంలో ధర్నా చేస్తుంటే, నిరాహార దీక్ష చేస్తుంటే డిసెంబరు 26, 1988వ సంవత్సరం తెల్లవారుజామున 3 గంటలకు అతి కిరాతనంగా చంపారు. ఆ రోజు విజయవాడ మొత్తం కూడా అట్టుడికిపోయింది. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేక చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అట్లాగే 40 రోజులు కర్ఫ్యూ వాతావరణం విజయవాడలో నెలకొందంటే ఆయన అంతా చరిష్మా గల నాయకుడు మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఆయన ఒక కాపు కులానికి చెందినవాడైనా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ దేశం మొత్తం కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. అంత నాయకుడిని మనం కోల్పోయాము. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం మన బాధ్యత. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ.
బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన కమలాత్మిక హోమం లక్ష్మీ పూజ నిర్వహించడం జరుగుతుందని లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు అన్నారు. పాండురంగ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఓం శ్రీ కమలాత్మికాదేవ్యై నమః. శ్రీ లక్ష్మీ స్వరూపిణ్యై నమః. శ్రీమాత్రే నమః. భక్త మహాశైలకు సాదర ఆహ్వానం. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్లో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవాలయ నిర్మాణ సంకల్పంతో ప్రారంభించిన విశేష మండల పూజా కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈ నెల 30వ తేదీ సోమవారం మార్గశిర బహుళ అమావాస్య మూలా నక్షత్రం రోజు భూలోకంలో లక్ష్మీ స్వరూపిణి దశ మహావిద్యల్లో లక్ష్మీశ్వరి యోగస్వరూపమైనటువంటి కమలాత్మికాదేవి ఆవిర్భవించినటువంటి మహాపుణ్య పర్వదినం. ఈ రోజున అమ్మవారికి అత్యంత విశేషంగా కమలాత్మికా హోమం లక్ష్మీ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి దివ్యాశీస్సులు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మవారు ఉద్భవించిన మహాపుణ్యదినం, అమ్మవారి అనుగ్రహం లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారి ద్వారా సంపాదన, అదేవిధంగా రుణబాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం, వ్యాపార అభివృద్ధి, దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా అమ్మవారు భూమిలో నుంచి జలంలో ఉద్భవించింది, పువ్వులో నుంచి కాబట్టి అమ్మవారికి సంబంధించి భూ సంబంధ జల సంబంధ వ్యాపారస్తులకు యోగదాయకం. అదేవిధంగా అమ్మవారు కమలవాసిని కాబట్టి విద్య, ఉద్యోగం, ఉన్నత పదవీ యోగ్యత కలిగిస్తుంది. అదేవిధంగా అమ్మవారు మధుర ప్రియ కాబట్టి అమ్మవారు సంతానం విషయంలో, సౌభాగ్యం, వివాహం విషయంలో అనుగ్రహం కలిగజేసి అమ్మవారి ఈ కమలాత్మికా స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ విశేష పర్వదినాన ఉదయం 5:30 గంటల నుండి విశేష మండపారాధన, గణపతి పూజ, అనంతరం కమలాత్మికా హోమం, నవగ్రహ లక్ష్మీ గణపతి సుదర్శన మంత్రంతో పాటుగా మృత్యుంజయ మహామంత్రంతో అత్యంత విశేషమైన, అత్యంత వ్యయభరితమైనటువంటి ఈ వ్యయాన్ని ఎంతో కూడిన ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అనంతరం సామూహికంగా భక్తులచే లక్ష్మీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ విశేష పర్వదినాన అమ్మవారిని పూజించినా, అర్చించినా, దర్శించిన అత్యంత పుణ్యఫలప్రదం. అదేవిధంగా ఈ రోజున ఈ పీఠంలో అమ్మవారి దగ్గర పూజించినటువంటి యంత్రాలు, అదేవిధంగా నరఘోష యంత్రాలు కూడా ఇవ్వబడతాయి. భక్తులు మీ కోరికలను కోరుకుంటూ మీ ఇంటికి సంబంధించిన దోషాలు పోవటానికి మీరు స్వయంగా బూడిద గుమ్మడికాయలు, నిమ్మకాయలు, పీచు కొబ్బరికాయలు తెచ్చుకుంటే పూజించి ఇవ్వబడతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారు సామూహిక కుంకుమార్చనలో పాల్గొనండి. అదేవిధంగా తగిన రుసుము చెల్లించి అత్యంత వ్యయంతో కూడినటువంటి ఈ విశేష హోమ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. లేకపోయినా చంద్రుని కోనూలు పువ్వుల ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూలు, పండ్లు, ఆవు నెయ్యి, తేనె, చండ్ర, పంచదార వంటి ద్రవ్యాలు, దానిమ్మ గింజలు వంటి ద్రవ్యాలు కూడా తీసుకొచ్చి హోమంలో వేయడానికి సహకరించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందే మహద్భాగ్యం ఈ కమలాత్మిక స్వరూపంలో కలుగుతుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం ప్రాతకాలం సూర్యోదయ ప్రభాత వేళ జరిగే ఈ అత్యంత విశేషమైన హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లలితా త్రిపుర సుందరి పీఠం తర్వాత ఆహ్వానిస్తున్నాం. సిపిఐ పార్టీ అనేక సమస్యల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉందని, రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేసి వాటన్నింటినీ నెరవేర్చే వరకు నిద్రపోకుండా అనునిత్యం కార్మికులకు అండగా ఉంటుందని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్ది భాగ్య శ్రీధర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో గల సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ శత జయంతి వారోత్సవాన్ని నిర్వహించి జెండా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ పార్టీ నీటి సమస్యపై పోరాడి ప్రాణాలు అర్పించి మరీ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి పునాదులు వేసిందని శ్రీధర్ పేర్కొన్నారు. కార్మికుల కోసం పోరాడి విశాఖ ఉప్పు కర్మాగారాన్ని
సాధించిందన్నారు. ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం మహోజ్వల పోరాటాలకు కేతనంగా కార్మిక వర్గ సైద్ధాంతిక శక్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1917 అక్టోబర్ రష్యా విప్లవం స్ఫూర్తితో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుందన్నారు. ఆనాటి జాతీయ ఉద్యమంలో కలిసి నడుస్తూ సంపూర్ణ స్వాతంత్ర్యం భారత ప్రజల లక్ష్యంగా పెనుగర్జన వేసిందన్నారు. దీన్ని సహించలేని బ్రిటిష్ పాలకులు 32 మంది కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులతో అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారన్నారు. సోదరి సోదరులారా, భారతదేశ గడ్డ మీద డిసెంబర్ 26వ తారీఖున 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జెండాని పేద ప్రజల యొక్క అవసరాల నిమిత్తం భారతదేశంలో కాన్పూర్లో ఉద్భవించింది. ఈ జెండా రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు అందరి కోసం కాన్పూర్లో జన్మించడం జరిగింది. ఈ 100 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు నిర్వహించి ఈ పోరాటాలలో పేద ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ అనేక విజయాలు సాధించినటువంటి ఘనత సిపిఐ పార్టీకి ఉంది. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ, పట్టణ, నియోజకవర్గ, మండలాలలో అనేక చోట్ల ఈ 100 సంవత్సరాల వసంతాన్ని జరుపుకుంటూ అనేక దేశ రాష్ట్రాలలో బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బాపట్లలో కూడా పేద ప్రజల యొక్క అవసరాల నిమిత్తం అనేక పోరాటాలు నిర్వహించి ఈ పోరాటాలలో విజయం సాధించినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఈనాడు మనం మంచినీళ్ళు తాగుతున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ డ్యామ్ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఘనత ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఘనత ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయ్యి ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు నిర్వహించి సాధించినటువంటి ఘనత కూడా ఉంది. కాబట్టి ఈ రానున్న రోజుల్లో ఏదైనా కానీ అధిక ధరలు కానీ పెట్రోలు, డీజిల్, ఇతర అవసరాలకు నిమిత్తం పోరాటాలు నిర్వహించి కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాల యొక్క సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం నిర్వహిస్తుందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ బాపట్ల జిల్లా సెంటర్లో ఆఫీసులో మా కార్మికుల యొక్క జెండాని మేము 100 సంవత్సరాల సందర్భంగా మేము ఆవిష్కరించుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అనేక చోట్ల జరుగుతున్నటువంటి ఈ ఎర్ర జెండా యొక్క ఖ్యాతిని ఇమ్మడింపు చేసి ప్రఖ్యాతిగాంచినటువంటి చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము బాపట్ల జిల్లా సమితి తరఫున నిర్ణయించుకుంటూ రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి అదేవిధంగా జై భీమ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామని సంఘం సభ్యులు శ్రీకాంత్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో బాలుడు మరణించి తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబానికి జై భీమ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు 11,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బాపట్ల పట్టణంలోని ఆనందనగర్కు చెందిన ఆరితోటి ప్రవీణ్ కుమార్ భార్య బిడ్డలతో కలిసి చీరాల వెళ్లి క్రిస్మస్ షాపింగ్ చేసి తిరిగి వస్తున్న తరుణంలో చీరాల పట్టణంలోని కారంచేడు ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని ఈ సందర్భంగా శ్రీకాంత్ అన్నారు. బాలుని తండ్రి ప్రస్తుతం గుంటూరు లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడన్నారు. బాధిత కుటుంబానికి జై భీమ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున ఆ కుటుంబానికి 11,500 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్
జర్నలిస్టు సంఘ నాయకులు నిజంగా జ్యోతి ప్రసాద్, చెల్లి అశోక్ కుమార్, జంగం దాస్, కత్తిరాజు తదితరులు పాల్గొన్నారు. తుమ్మల సీతారామమూర్తి గాంధీ మహాత్ముని ఆస్థాన కవిగా అప్పికట్ల నెహ్రూ జిల్లా పరిషత్ హైస్కూల్లో హిందీ పండిట్ అయిన అబ్దుల్ ఖాదర్ జిలానీ అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో సభ నిర్వహించారు. గాంధీ కవిని నేను అని గొప్పగా ప్రకటించుకున్నటువంటి కవి శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారు. వీరు బాపూజీ కథ, మహాత్మా కథ అనేటువంటి గొప్ప గ్రంథాల్లో గాంధీ యొక్క చరిత్రని, మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. ఆయన ఒక పద్యంలో అంటారు, రాష్ట్ర సిద్ధి కొరకు రక్తమ్ము గార్చిన కవిని నేను, గాంధీ కవిని నేను. రాష్ట్ర సిద్ధి కొరకు రక్తమ్ము గార్చిన కవిని నేను, గాంధీ కవిని నేను. బడలి బడలి తల్లి బాప కూడేమో సేయు కవిని నేను, దేశీ కవిని నేను అని చెప్పేసి అంటారు. సుప్రసిద్ధ రచయితలు ఇద్దరు రచయితలు. ఒకరు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు అయితే, మరొకరు డాక్టర్ కళాపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపు కులానికి వన్నె తెచ్చి జైలులో ఉండి కార్పొరేటర్గా గెలుపొందిన నాయకుడు వంగవీటి మోహన రంగ. కాపు సేవా సంఘ అధ్యక్షులు ఇకుర్తి శ్రీనివాసరావు. సిపిఐ పార్టీ అనేక సమస్యల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంది. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతా. జిల్లా నాయకులు జల్ది భాగ్య శ్రీధర్. జై భీమ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతాం. సంఘం సభ్యులు శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.